ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రింకీ షార్ట్స్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 టమాటోస్ అండ్ కొరియాండర్ ఇవి రెడీగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే చిల్లీస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంత ప్రిపేర్ చేసుకోవాలో అంత తీసుకోండి. చికెన్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 3 లవంగాలు 3 ఇలాచీలు వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని పచ్చిమిర్చి, ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ పచ్చిమిర్చి వేసేయాలి. అవి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేంతసేపు మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డిష్ కలర్లో వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కొరియాండర్ పౌడర్, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన రాకుండా ఉంచే వరకు అది ఫ్రై చేసుకోవాలి మనం. దాని తర్వాత నేనైతే 2 టమాటోస్ వేసేసుకున్నాను. టమాటోస్ ఆప్షన్ అండి, అది మీరు కావాలంటే వేసేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసుకున్నాను. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 10 minutes తర్వాత మళ్ళీ దాన్ని కలుపుకోవాలి. అది మంచిగా ఫ్రై అవుతుంది 10 minutes అలా వదిలేస్తే. నెక్స్ట్ దాని తర్వాత మనం ఏదైతే ఫ్రెష్గా చికెన్ కడిగి పెట్టుకున్నామో ఆ చికెన్ దాంట్లో వేసేయాలి. అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఇంకా మనం అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 minutes దాన్ని అలానే వదిలేయాలి. దాని తర్వాత ఓపెన్ చేసి కొంచెం ఒకసారి కలపాలి. అలా కలిపేసినాక మనకి అది మొత్తం కొంచెం అంటే 20% ఉడుకుతుంది. దాని తర్వాత కొంచెం సాల్ట్, మనకి రుచికి తగినంత సాల్ట్, నేనైతే 2 spoons యాడ్ చేశాను సాల్ట్. యాడ్ చేసినాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes ఉంచి వదిలేస్తే దానికి మంచిగా సూప్ తయారవుతుంది. దాని తర్వాత మనం ఒక 2 tablespoons ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 3 tables వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవాలి. 2 tablespoons ఆఫ్ మసాలా, నేనైతే హోమ్ మేడ్ మసాలా యూస్ చేస్తున్నాను. అది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మంచిగా మిక్స్ అయ్యాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes అలా వదిలేయాలి దాన్ని మూత పెట్టుకొని. తర్వాత 5 minutes తర్వాత షాప్లో ఎవరెస్ట్ మసాలా దొరికిద్దండి మనకి, చికెన్ మసాలా. అది ఒక ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే టేస్ట్ బాగుంటుందని వేసేసుకున్నాను. అది వేసుకున్నాక మొత్తం మిక్స్ చేయాలి. అంతే అండి, ఒక 5-10 minutes వదిలేసాక చికెన్ మనకి మంచిగా కుక్ అవుతుంది. దాని తర్వాత కొత్తిమీర వేసేసి మొత్తం కొత్తిమీర వేసేసి వదిలేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. మీకు చికెన్ కర్రీ రాదు అని కాదండి, జస్ట్ నా సింపుల్లో నా స్టైల్లో చేశాను, అంతే అండి.
Thank you for watching my channel. Please subscribe, like and share. Thank you so much. Thank you for support me. Thank you so much.